మరి అది వీళ్ళకి అలవాటో లేదా వీళ్ళకి అది ఇష్టము లేదా వీళ్ళకి ఇది పరిపాటిగా మారిపోయి వీళ్ళు ఇది అలవాటు పడిపోయి ఇంకెలా చేయటం అనేది ఒక మానసిక రుగ్మత కింద వీళ్ళకి అయిపోయిందో నాకు తెలియదు. కానీ ఈ జనసేన పార్టీకి సంబంధించి ఒక్కొక్కళ్ళు రసికరాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వస్తానే ఉన్నాయి. రైట్, ఓకే. సో ఇక టాపిక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్కాండల్ ఆఫ్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే. ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను జనసేన పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ్యుడు. జనసేన పార్టీ, ఏ పార్టీ? జనసేన పార్టీ. ఈ పార్టీకి సంబంధించిన అరవ శ్రీధర్ ఆయనకు సంబంధించి ఊపుకుంటూ ఆయన చేసిన ఒక వీడియో బయటకు వచ్చింది పబ్లిక్ డొమైన్లోకి. అది ఎట్లా వచ్చింది? దీని మీద మాట్లాడే ముందు వన్ షుడ్ అండర్స్టాండ్ అవును ఇది అతని వ్యక్తిగత జీవితమా లేకపోతే అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో కాబట్టి మనం మాట్లాడాలా వద్దా? ఈ డిబేట్లోకి వెళ్ళే ముందు అసలు సినాప్సిస్ ఏంటి? ఒక అమ్మాయి బయటకు వచ్చి అలిగేషన్ చేసింది. ఏమని చేసింది? ఒక ఎమ్మెల్యే నన్ను ఇట్లాగా అబ్యూస్ చేశాడు, నన్ను రేప్ చేశాడు, నన్ను మొలెస్ట్ చేశాడు, నన్ను ఫిజికల్గా అబ్యూస్ చేశాడు, కొట్టాడు నన్ను అంటే దిస్ ఈజ్ అబౌట్ అ పవర్ అబ్యూస్. రైట్. సో ఒక అమ్మాయి బయటకు వచ్చి ఏం మాట్లాడింది? అమ్మాయి ఒక 8 minutes వీడియో రిలీజ్ చేసింది. వాట్ వాజ్ దట్? ఒక 8 minutes వీడియో. ఈ 8 minutes వీడియోలో తను చాలా అలిగేషన్స్ చేసింది. అలిగేషన్స్ చేసే ముందు మనం జిమ్ చేసే ముందు వామప్ ఎట్లా చేస్తాము ఏంటి? జిమ్ చేసే ముందు వామప్ ఎట్లా చేస్తాము? లేదా ఏదైనా ఒక కార్యక్రమం చేసే ముందు దిష్టి ఎట్లా తీస్తామో అట్లాగా మీకు ఒక వీడియో వినిపిస్తా. అంటే ఈ జనసేన పార్టీకి సంబంధించిన అధినాయకుడు, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కొన్ని గుళికలు వదిలారు, జ్ఞాన గుళికలు. ఆ జ్ఞాన గుళికలు మనం తిని డాబర్ చ్యవన్ప్రాష్ తిన్నట్టు వీడియోలోకి వెళ్దాం. ఈ గుళిక మొట్టమొదటి గుళిక ఏమంటాడు ఒకసారి విందామా? ఒక్క నిమిషం. షూటింగ్స్ కి వెళ్తున్నప్పుడు చెప్పు. చాలా మంది ఆడపిల్లలు బ్యాక్గ్రౌండ్ లో పనిచేసేవాళ్ళు, ఓకే, కొట్టు కోసం వచ్చిన ఆడపిల్లల్ని రకరకాల అల్లరి మూకలు షూటింగ్ దగ్గర పెట్టే పరిస్థితిలో ఒకసారి నేనే కొట్టేవాళ్ళ చేసుకోవాల్సి వచ్చాడు. ఎట్లా కొట్టేసేవాళ్ళు అంటే విదేశాలకు వెళ్ళిన, విదేశాల కంటే కూడా మనకి పక్క రాష్ట్రాలకు వెళ్ళినా చాలా వల్నరబుల్ స్టేజ్ ఉంటుంది. దిగ్గొట్టేసేవాళ్ళు ఏంటి చెప్పండి, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. 70 మంది మాతో పనిచేసే ఆడపిల్లల్ని షూటింగ్ తీసుకెళ్లి మళ్ళీ క్షేమ ఇంటికి పంపించాలి అంటే అది ఒక చాలా బలమైన ఇబ్బందికరమైన పరిస్థితి నాకు అనిపించేది. ఎందుకంటే మన ఎమ్మెల్యే లాంటి ఎమ్మెల్యేలు బయట తిరుగుతున్నారు కదండి, మరి అంతే. మరి అదొక బలమైన పరిస్థితి. అది అన్నిటికీ బలమే. బలంగా చెప్తాం, పకడ్బందీగా ప్లాన్ చేస్తాం. ఒక్కోసారి నేను నా కారులో పాపం నడిచొస్తా ఉంటే ముఖ్యంగా డాన్సర్స్ 60 మందిని ఎక్కించుకెళ్ళిపోవాళ్ళ నడిచి వచ్చేవాడు వాళ్ళ సంరక్షణ కోసం. ఏంటి బాబు? నేను నా కారులో పాపం నడిచొస్తా ఉంటే ముఖ్యంగా డాన్సర్స్ వాళ్ళు నా కారులో పంపించి నేను నడిచి వచ్చేవాడు వాళ్ళ సంరక్షణ. అంటే ఇప్పుడు కారులో మీరు వెళ్తుంటే వాళ్ళు కనిపిస్తే 60 మందిని కారులో ఎక్కిచ్చేసి మీరు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళండి. ఇది ఏ షూటింగ్ స్పాట్ అయినా మీరు అక్కడి నుంచి కృష్ణానగరు లేదా బయట కోకాపేట అటువైపు ఏమన్నా ఆ ఏరియాలో ఉన్నా సరే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళండి మీరు, వాళ్ళని కారులో పంపించేసి. ఎంత దయాగుణమో అసలు. బిస్కెట్లు వేస్తే ఇలాంటి బిస్కెట్లు ఉంటాయా అని మనం కూడా అర్రే ఏంటి మన ఇలాంటి బిస్కెట్లు వేయొచ్చా అని అనిపిస్తుంది మనకు అప్పుడప్పుడు. చూసారా? వెళ్తుంటేనంట ఆడపిల్లల్ని కారులో పంపించి నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడంట. అంటే ఎదురున్నోళ్ళు ఏం అడగరనే కదండి మీ ధైర్యం? ఎదురున్నోళ్ళు ఏం మాట్లాడరనే కదండి మీ ధైర్యం? పవన్ కళ్యాణ్ గారు ఇదొక గుళిక. ఈ గుళిక పక్కన పెట్టండి, ఇంకో గుళిక చూపిస్తాం మీకు. వద్దులే ఈ గుళికలన్నీ ఎందుకు కానీ వేద్దామా? మొదటి గుళిక తల్లితో పెరిగేది వద్దా? ఓకే, ఆ గుళిక ఏమంటున్నాడు మా వాడు? స్త్రీ మాతృత్వం ఉన్న స్త్రీ, క్రియేటివ్ స్త్రీ,
అవును, ఆడదంటే ఎవరు? ఒక స్త్రీ. స్త్రీ అంటే ఎవరు? ఒక ఆడది. ఎందుకు అంత నన్ను ఎవరు మొన్న ఒక అమ్మాయి నన్ను తిట్టినా కానీ ఎవరు తిట్టారు? ఎందుకు భరిస్తానన్నమాట ఒక మాట అనలే కాదు. ఓకే, నువ్వు తప్పు చేస్తే చేసి ఉండొచ్చు కాక. ఓకే. నేను అది నిన్ను పెట్టి నేను అందరినీ మీరన్న ఒక నన్ను తిట్టిన మాటకి నేను అందరిని మిగతా ఆడపడుచు అందరి మీద గౌరవంతో నేను భరిస్తాను. ఎంత గౌరవము అసలుకి. ఒక అమ్మాయి తిడితే ఆ అమ్మాయిని ఎందుకు రిటర్న్ ఏమనట్లేదంటే మిగతా ఉన్న ఆడవాళ్ళందరి మీద కూడా ఉన్న గౌరవం తన ఎంత గౌరవం ఆడవాళ్ళంటే. సార్ కొద్దిగా మీ ఎమ్మెల్యే మీద ఏదో అలిగేషన్స్ వచ్చినాయి, దాని సంగతి చూడండి సార్. మీకు ఆడవాళ్ళ మీద ఉన్న గౌరవం. స్త్రీ అంటే ఎవరు? ఒక ఆడది. ఒక ఆడదంటే ఎవరు? ఒక స్త్రీ. అలాంటి ఒక స్త్రీకి అన్యాయం జరిగింది సార్. కొద్దిగా మీరు ఏమి దానికి న్యాయం చెప్తారో చెప్పండి చూద్దాం. ఇది ముందుకెళ్దాం. చప్పట్లు కొట్టాలి. మీరు చెప్పిన నేను వింటున్నాను, భరించడం కాదు. ఎందుకు భరిస్తానంటే మేము భరిస్తున్నాగా నిన్ను. అది నేను ఇచ్చే గౌరవం. మేము పెరిగాను, నా వదినలతో పెరిగాను. తల్లితో పెరిగారు, వదినలతో పెరిగారా? ఏమంటే మేమందరం కూడా తల్లిదండ్రులతో పెరగమండి. పవన్ కళ్యాణ్ గారు తల్లితో పెరగటం ఏంటి సార్? మేము పెరగమా మా తల్లితో? నేను నా వ్యూవర్స్ని అడుగుతున్నా. ఇతను మనం వింటున్నాం కదా అని ఆ ఊకదంపుడు ఉపన్యాసంలో ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు. నేను తల్లితో పెరిగానంటాడండి. మనందరం తల్లితో పెరగమా? మనందరం పిల్లలతోనో పుల్లలతోనో పెరుగుతాం. సార్ ప్లీజ్ హ్యావ్ సమ్ సెన్స్ వెన్ యూర్ టాకింగ్. భగత్ సింగ్ ఉరేసుకొని చచ్చిపోయాడు అంటారు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. సుభాష్ చంద్రబోస్ అస్థికలు తీసుకొస్తాం. సుభాష్ చంద్రబోస్ చచ్చిపోయాడా? అసలు దానికి కన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇచ్చిందా? ఏంటి హ్యావ్ సమ్ సెన్స్ అండి. మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడదాం? తల్లులతో చిన్నప్పటి నుంచి తల్లితో పెరిగానంటే మేము తల్లితో పెరగలేదా? మేమందరం పిల్లులతోనో కుక్కలతో పెరిగావా? ఏదో ఇక మనం ఎదిగాక మనకి ఏదో అన్న ద్వారా ఫేము, చంద్రబాబు ద్వారా పదవి వచ్చేసింది. ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయాల, ఏది పడితే అది వింటున్నాం కదా అని. సరే వామప్ అయిపోయిందమ్మా. ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అరే పాప ఓపెన్ అవ్వు. ఇప్పుడు మన కోడూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అరవ శ్రీధర్. అరవ శ్రీధర్. ఈ అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే గారి అరాచకాలు. ఏ పార్టీ? జనసేన పార్టీలో ఉండే అరవ శ్రీధర్ గారు యథా రాజా తథా ప్రజ అని అనుకున్నారు. మరి లేకపోతే అక్కడ ఒక దొండకాయ దొరికింది, నా బెండకాయ దొరికితే తప్పేంటి అని అనుకున్నారు. మరి ఏమనుకున్నారో తెలియదు కానీ ఆయన యొక్క పదవిని పవర్ని అబ్యూజ్ చేసి ఒక ఆడపిల్లని వాడుకున్నాడు. ఇది నేను చెప్పట్లా, ఒక వ్యక్తి బయటకు వచ్చి చెప్తుంది. ద విక్టిమ్ షీ ఈస్ క్లెయిమింగ్ దట్ దిస్ గై, ఈ ఎమ్మెల్యే నన్ను వాడుకున్నాడు, నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, బలవంత పెట్టాడు, విపరీతంగా ఫిజికల్ అబ్యూస్ చేశాడు, అతని పవర్ని ఉపయోగించని చెప్పని తను చెప్తుంది. రైట్. ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళే ముందు చాలామందికి ఒక డౌట్ వస్తుంది. అన్న చాట్లో కావచ్చు, బయటకు వచ్చిన పిక్చర్స్లో కావచ్చు, వీఆర్ సీయింగ్ ద క్లోజ్నెస్ ఆఫ్ దట్ పర్సన్ అని చెప్పని కొంతమంది అంటారు. అలా అనుకుండే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వీ షుడ్ లివ్ ఇన్ అ రేషనల్ వరల్డ్. మనం ఆడపిల్లల్ని అదేదో ఒక వస్తువులాగానో, ఆడపిల్లల్ని ఒక ఐటమ్ లాగానో చూడటం ఫస్ట్ మానేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యూ షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్సెన్షువల్ సెక్స్ అండ్ నాన్ కన్సెన్షువల్ సెక్స్. కన్సెంట్ ఉండి చేసే సెక్స్కి, కన్సెంట్ లేకుండా చేసే సెక్స్కి మీకు తేడా తెలియాలి. ఈ తేడా తెలియాలంటే మీకు నో అనే పదం మీకు అర్థం కావాలి. నో, వాట్ ఈస్ ఎ నో? అదేంటి రావణన్న మాకు నో అంటే తెలీదా, ఎస్ అంటే తెలీదా అని అనుకోవద్దు. నో అంటే ఒక అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ అయినా, నీ బాయ్ ఫ్రెండ్ అయినా, ఒక అబ్బాయి నీతో పాటు రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయి అయినా, ఒక అమ్మాయి అయినా సరే, ఇఫ్ దే ఆర్ ఇన్ అ రిలేషన్షిప్, అది మ్యారిటల్ రిలేషన్షిప్ అవ్వచ్చు, అంటే మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి అవ్వచ్చు, పెళ్లి చేసుకోకుండా రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తే కావచ్చు. ఇట్లా ఉన్న మీ పార్ట్నర్ మీతో నో అని చెప్పకపోయినా సరే, కన్సెంట్ లేకపోతే యూ షుడ్ నాట్ టచ్ దట్ పర్టికులర్ పర్సన్. లెట్ అస్ సే ఒక బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఉంది ఆల్రెడీ. అయితే దే హ్యాడ్ అ ఇంటర్ కోర్స్, వాళ్ళు ఒకసారి సెక్స్ చేశారనుకుందాం.
ఒకసారి సెక్స్ చేశారు కాబట్టి, ఈ అమ్మాయి ఇతనితో ఒకసారి సెక్స్ చేసింది కాబట్టి, దట్ డస్ నాట్ గివ్ ఎనీ రైట్ టు హిమ్ దట్ హీ కెన్ గో అండ్ డూ సెక్స్ అనదర్ టైమ్. ఇట్ షుడ్ బి ఓన్లీ వెన్ షీ సేస్ ఎస్. వీళ్ళిద్దరూ ఒకసారి సెక్స్ చేసుకున్నారు కాబట్టి ఈ అమ్మాయిని వీడు ఎప్పుడైనా నేను ఆల్రెడీ చేశాను కదా, నువ్వు ఆల్రెడీ ఒప్పుకున్నావు కదా, నువ్వు ఆల్రెడీ ఓకే చెప్పావు కదా అని ఇష్టం వచ్చినట్టు వెళ్ళి ముట్టుకోవటానికో పట్టుకోవటానికో లేదా ఫిజికల్గా అమ్మాయితో ఇంటిమేట్గా మూవ్ అవ్వటానికో లేదా సెక్స్ చేయటానికో వాడికి హక్కు లేదు. దిస్ అప్లైస్ టు గర్ల్ టు. అమ్మాయికైనా సరే అదే వర్తిస్తుంది. అదేంటి మేము రిలేషన్షిప్లో ఉన్నాం కదా? నో, నువ్వు రిలేషన్షిప్లో ఉన్నా సరే నువ్వు ఆ అమ్మాయి ఇష్టం లేకుండా, ఇష్టం అంటే ఏంటి, వద్దు అని చెప్పటం మాత్రమే ఇష్టం లేకపోవటం కాదు. ఆ అమ్మాయి సైలెంట్గా ఉందిగా, నో, సైలెన్స్ ఈజ్ నాట్ ఎస్. సైలెంట్గా ఉంటే ఎస్ అన్నా, మౌనం అర్ధాంగీకారం అని చెప్పినోండి చెప్పు తీసుకొని కొట్టాల. భయానికో మాటలు రాకో లేదా ప్రెషర్కి గురయ్యో ట్రామాకి గురయ్యో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక్కొక్కసారి ఎస్ నో చెప్పలేరు. ఒకడు మృగంలాగా మీద పడుతున్నప్పుడు వాళ్ళు ఆ నో అని చెప్పే ధైర్యం కానీ ఆ పరిస్థితి కానీ లేదా వాళ్ళు గట్టిగా ఒక్కొక్కసారి పుష్ చేస్తారు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ నో. ఒకసారి ఏం మాట్లాడరు, ముడుచుకుపోతారు, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ నో. ఈ బేసిక్ కామన్ సెన్స్ లేకుండా దిస్ అప్లైస్ నాట్ ఓన్లీ టు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్, ఇది భర్తకి కూడా వర్తిస్తుంది. భర్త అయినా సరే ఇష్టం లేకుండా ఒక భార్యని ముట్టుకుంటే, జస్ట్ బికాస్ హీ ఈజ్ అ హస్బెండ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టచ్ హర్ ఆర్ డూ సెక్స్ విత్ హర్. వాడు భర్త కాబట్టి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం వచ్చిన అన్నిసార్లు, ఇష్టం వచ్చిన టైంలో, వాడికి మూడు వచ్చినప్పుడల్లా రా చేసుకుందామంటే అది కుదరదు. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ రేప్. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ రేప్. ఇది కన్సెంట్ అండ్ కన్సెన్షువల్ సెక్స్కి నాన్ కన్సెన్షువల్ సెక్స్కి ఉన్న తేడా. సైలెన్స్ ఈజ్ నాట్ నో. డ్రంకన్ ఉమెన్ ఈజ్ డ్రంక్. ముందు తాగున్నప్పుడు అంటే మత్తుగా ఉన్నప్పుడు, ఇంటాక్సికేటెడ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఏదన్నా పట్టుకున్నో ఇంకా ఏదైనా చేయటమో, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అ రేప్. దట్ ఈస్ నాన్ కన్సెన్షువల్ సెక్స్. సైలెన్స్ ఈజ్ నాట్ నో. డ్రంకన్ స్టేట్ ఈజ్ నాట్ నో. సైలెన్స్ అనేది ఎస్ కాదు. ఐఎమ్ సారీ, ఐ జస్ట్ రివర్స్డ్ ఇట్. సైలెన్స్ అనేది ఎస్ కాదు. ముందు తాగుంది కాబట్టి అమ్మాయిని ఏదైనా చేయొచ్చని కూడా ఎస్ కాదు. లేదు, ఈ అమ్మాయి ఇంతకుముందు నాతో ఆల్రెడీ చేసింది కాబట్టి నేను చేస్తానని అనుకోవటం, దట్ ఈస్ నాట్ ఎస్. ఆల్రెడీ ఒకసారి సెక్స్ చేసినా సరే సెకండ్ టైం ఆల్సో యూ హ్యావ్ టు గెట్ ఎనీ టైమ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెన్ యూ వాంట్ టు టచ్ సమ్ వన్స్ బాడీ. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నువ్వు ఒక అమ్మాయినైనా అబ్బాయినైనా ముట్టుకోవాలంటే వాళ్ళ కన్సెంట్ ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ కన్సెంట్. అన్లర్న్ ఫ్యూ థింగ్స్. నేర్చుకోండి దయచేసి. ఇక వీడియోలోకి వెళ్దాం, మళ్ళీ ఈ కాంటెక్స్లోకి వద్దాం. ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది ఒకసారి చూడండి. ఈ ఉపోద్ఘాతం మీకు చెప్పడానికి ఒకే ఒక కారణం, చాలామంది కామెంట్స్లో అన్నా అదేంటన్నా మరి ఆ అమ్మాయి కాంటాక్ట్లు ఇట్లా సేవ్ చేసుకుంది కదా, కాంటాక్ట్లో పేరు సేవ్ చేసుకోలేదు, ముద్దు పేరు సేవ్ చేసుకుంది కదా, లేదు ఆ అమ్మాయి వారు చూసే అతనితో బాగానే మాట్లాడుతుంది కదా, కావాలా అని పెడుతుంది కదా. నో నో, వాడు అంతకుముందు ఎంత ఫోర్స్ చేశాడనేది చూడాలి మనం. దిస్ ఈజ్ పవర్ అబ్యూస్. నౌ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోలో అంటే ఏ వీడియోలో అయితే ఒక పోర్నోగ్రఫిక్ కంటెంట్తో ఇంటిమేట్ కంటెంట్తో సర్క్యులేట్ అవుతున్నాయో, మనోడు ఆ బెండకాయలు దొండకాయలు ఊపుతున్నాడో దానికి సంబంధించిన వీడియోస్, ఇటువైపు ఉన్న వ్యక్తి నేనే అని చెప్తుంది తను. షీ హ్యాస్ కవర్డ్ ద ఫేస్. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన ఆర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. ఎమ్మెల్యే అయిన ఆర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. సో ఫేస్బుక్ ద్వారా మెసేజ్ ఎవరు చేస్తారు? సొంత పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు చేస్తారు. ఈ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులని చెప్పుకోబడే లోఫర్లు, ఒకడేమో ఆ పంతం నానాజీ, వాడు సొంత కార్యకర్తకు సంబంధించిన ల్యాండ్ను కబ్జా చేస్తాడు, డబ్బులు 10 లక్షలు అడుగుతాడు, ఇవ్వకపోతే వాళ్ళకున్న టీ టైంలు అవన్నీ కూడా పగలగొట్టేస్తాడు.
సొంత కార్యకర్తలు, సొంత జనసేన కార్యకర్తలు. మరి ఈ జనసేన కార్యకర్తలకు ఎప్పుడు తెలివి వస్తుందో. వీళ్ళ నాయకుడు మాత్రం ఏం మాట్లాడ్డు, పంతం నానాజీ గురించి ఏం మాట్లాడు. ఇప్పుడు ఆడొకడు ఉంటాడు ఆ తిరుపతి దగ్గర, వాడు దొండకాయ, వాడు అదే పార్టీకి సంబంధించిన అదే అమ్మాయి మళ్ళీ అగైన్ సేమ్ ఆ పార్టీలోనే ఆ అమ్మాయి ఉందని చెప్పుకుంది ఆవిడ్ని మళ్ళీ ఆవిడ దగ్గర డబ్బులు తీసుకొని అన్నీ తీసుకొని ఆవిడ్ని చంపేస్తానని ఆవిడ్ని బెదిరింపులు, కెమెరా ముందు ఎట్టబట్టుకొని బావటాలు. యథా రాజ తథా ప్రజ, జానసేన, మార్పు కోసమే జానసేన. ఇప్పుడు ఈడు సొంత పార్టీ కార్యకర్త, ఈ అమ్మాయి కూడా ఏం చెప్పిద్దో వినండి. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్ లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. అప్పుడే వేసాడు బిస్కెట్. టెలిగ్రామ్ అనే యాప్ లో నాకు మెసేజ్ చేశారు. మళ్ళీ ప్రైవసీ ఎదవకి ప్రైవసీ కావాలంట నీకా. టెలిగ్రామ్ అంటే మళ్ళీ ఎవరో పట్టుకోరని అదొక ప్రైవసీ. వచ్చారు అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళి అయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకుంటాను, నేనున్నానని నీకేం కానని, మాది జనసేనని, మేము ట్రాప్లు వేస్తామని. అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వడం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. రసిక రాజా, నోట్స్ కావాలేంట్రా నీకా? నోట్స్ పవన్ కళ్యాణ్ గారు ఎట్లాంటి పుండాకో రథవల్లది. చి అసలు మనమేంటి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్ గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, ఒక చిన్న ఎంప్లాయీ, నా కోడూరు నాని తేక రాసిచ్చాడు పవన్ కళ్యాణ్. వీళ్ళందరికీ ఇలా అబ్బసొత్తు అని చెప్పని మొత్తం అందరికి రాసిచ్చాడు పవన్ కళ్యాణ్. ఇది నా నియోజకవర్గం, రైల్వే కోడూరు. వీళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ కొంతమందికి అంటే కనీసం కార్పొరేటర్గా కూడా గెలవని, కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని డైలాగ్ అంటున్నాను అనుకుంటున్నారు, కాదు ఇది కార్పొరేటర్కి ఎక్కువ, ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారే. అలా అనొద్దు, అనకూడదు, అనటానికి వీలు లేదంతే. ఓకే, దాని గురించి కాదు నేను అనేది. బేసిక్గా కార్పొరేటర్ వార్డు మెంబర్లకు కూడా గెలిచే స్థాయి లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆ టీడీపీ పుణ్యమా అని తీసుకొచ్చి ఈ నా కొడుకులందరికీ బీఫాములు ఇచ్చి ఎవడెవడికి ఇచ్చారండి బీఫాములు? ఒకడేమో ఆడపిల్ల ఆస్తి చైన్లు లేపెత్తాడు, ఇంకోడేమో సొంత కార్యకర్తలను కొడతాడు, సొంత కార్యకర్తల భూములు కబ్జాలు చేస్తాడు, ఇంకోడేమో ఆ రికార్డింగ్ డ్యాన్సుల్లో లస్కటపా అని డ్యాన్సులు వేస్తాడు. వీడేమో ఈ రైల్వే కోడూరు నాదే, నీ అబ్బ సొత్తా? ఎవడ సొత్తది? ఎవడ జాగీర్ అది? ఎవడ బాబు జాగీర్ అది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నట్టు టేకా ఇచ్చాడా పవన్ కళ్యాణ్? అధికారం మదం నెత్తికెక్కి బాగా ఒక్కొక్కడికి రైల్వే కోడూరు నాది, కళ్యాణదుర్గం నాది, అనంతపురం నాది. చూస్తున్నారు, ప్రజలంతా అబ్జర్వ్ చేస్తున్నారు. నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. బెదిరింపులు మన బతుకులకి బెదిరింపులు కూడాని మన బతుకులకి. తెలుగుదేశం పార్టీ లేకపోతే మనల్ని ఎవడు దేకే పరిస్థితే లేదు. మన బతుకులకు మళ్ళీ బెదిరింపులు ఒకటి. నిన్ను ఎవడు చూస్తాడు? అసలు మిమ్మల్ని ఎవడు చూస్తాడు? తెలుగుదేశం పార్టీ లేకపోతే అసలు మిమ్మల్ని ఎవడన్నా చూస్తాడా? తెలుగుదేశం పార్టీ అనే పార్టీ లేకపోతే మిమ్మల్ని ఎవడన్నా దేకుతాడా? తెలుగుదేశం పార్టీ అనే పార్టీ పక్కన లేకపోతే అసలు గ్రామ స్థాయిలో జెండాలు పట్టుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా మీకు? ఈ విషయం నేను చెప్పలేదుగా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే చెప్పాడుగా. మనకంత కేడర్ ఉందా అని నేను చెప్పాలా, పవన్ కళ్యాణ్ చెప్పాడుగా. మీరు మళ్ళీ వచ్చి అరే ఏం భాష అది, ఏం మాట్లాడుతున్నాము, నిన్ను అక్కడ లేకుండా చేస్తా, ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రవేశపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ ప్రజా జీవితంలోకి ఎట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రవేశపెట్టారు మీరు? వినండి.
నేను న్యూస్ పంపలేదు. ఉమ్, కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. ఆ, కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. ఆ, నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. షీఈ్ ఈవెన్ మెన్షన్ ఇన్ ద టైమ్ లైన్స్తో సహా ఆ అమ్మాయి మెన్షన్ చేస్తుంది చూడండి, టైమ్ లైన్స్తో సహా. అంటే డేట్లు, ఈ డేట్ దాకా ఇతను ఇలా అన్నాడు, ఏ డేట్ని నేను పెట్టాను, ఏ డేట్న అతను రెస్పాండ్ అయ్యాడు, ఏ డేట్న తను నన్ను గట్టిగా అడిగాడు, ఏ రోజు దాకా ఎన్ని రోజులు అడిగాడు, ఇవన్నీ చెప్తుంది. ఓకే, భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. ఆడపిల్లలకి ఏమైనా అయితే తల తీసేసే చట్టాలు తీసుకొస్తారన్న పెద్ద మనిషి ఎక్కడున్నారు సార్ మీరు? పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తలేదే, ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? సార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సార్? ఆడపిల్లలకి ఏమైనా అయితే తల తీసేస్తాడు, తీసేయండి సార్, తల కాళ్ళు తీసేస్తారు. మొక్కల మీద కూర్చోపెట్టండి, అనవసరం కూర్చోపెట్టండి, ఒకసారి కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోపెట్టండి, ఒక్కసారి సార్, కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి సార్, చూద్దాం అనుకుంటున్నాం మేము, కొద్దిగా చూద్దాం అనుకుంటున్నాం, కాళ్ళు ఎరగ తీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి బాబా. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే ఎంత భయపడతారో, మహిళల్ని ముట్టుకోవాలంటే అంత భయపడే బలమైన చట్టాలు తీసుకొస్తారు. మీరు నన్ను గెలిపించి చూపించండి. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం లాగిపోయి. ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే మీ మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. నాకు నిజంగా ఆడబిడ్డల క్షేమం నాకు చాలా ముఖ్యం. ఏం కేసులు పెడతారో కూడా చూద్దాం అనుకుంటున్నా. వాట్ కైండ్ ఆఫ్ కేసెస్ దట్ యువర్ గోనా ఇన్వోక్ ఆన్ దిస్ ఫెలో. ఇతని మీద ఏం కేసెస్ మీరు ఇన్వోక్ చేస్తారు, ఏం కేసెస్ అప్లై చేస్తారు, అసలు ఎఫ్ఐఆర్ ఎట్లా కడతారో చూద్దాం అనుకుంటున్నా, చూసి తరిద్దాం అనుకుంటున్నా. మన శాసనసభ్యుడి మీద ఎలాంటి కేసులు పెడతారో చూస్తా. తలలో, కాళ్ళు, సంకలో అని చెప్పేసి నేను జూలై 9th 2024 ఫస్ట్ టైం కలిసాను అతన్ని. ఆయన వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయడం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు, చాలా గట్టి కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి ఫిజికల్ అబ్యూస్, థ్రెటనింగ్, ఫిజికల్ అబ్యూస్. ఒక మనిషి ఇంతకు మించి నీచానికి ఏమన్నా దిగజారుతాడా? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే జుట్టు పట్టుకొని వెనక్కి లాగి కొడతారా? పవన్ కళ్యాణ్ మీకు కనిపించట్లేదా అండి? వినిపించట్లేదా ఈ అమ్మాయి చెప్పేది? దిస్ లేడీ ఈజ్ క్లెయిమింగ్ దట్ ఓఎస్డీకి, పవన్ కళ్యాణ్ ఓఎస్డీతో మాట్లాడితే అసలు రెస్పాన్స్ లేదంట. ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్ ఓఎస్డీతో మాట్లాడితే అసలు రెస్పాన్స్ లేదంట. అండ్ అందరికీ ఆశ్చర్యకరమైన విషయం నేను మీకు చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్ ఈజ్ వెల్ అవేర్ అని మేము అనుకుంటున్నాం. ఈ విషయం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ముందే తెలిసే ఒక 4-5 రోజుల ముందు ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు, ప్రెస్ రిలీజ్. దాంట్లో ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ట్రాపుల్లో పడొద్దు, ట్రాపుల్లో ఆడికి జలబుట్టి, ఆడికి దోలబుట్టి, మదపెచ్చబట్టి, కామంతో లొకలొకలాడుకుంటా వెళ్ళి ఆడపిల్లల మీద పడితే
ట్రాప్, విక్టిమ్ బ్లేమింగ్ మన బతుకులకు. మళ్ళీ ఆ ప్రెస్ రిలీజ్ చూస్తే ఎవరికైనా అర్థమైంది ఈ విషయం ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి తెలిసే ముందు ఆ ప్రెస్ రిలీజ్ చేశాడని చెప్పని. జనసేన నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు ఒక ప్రెస్ నోటు. మన మీద కులాల మధ్యలో, మతాల మధ్యలో మన మీద మిమ్మల్ని ఎందుకు, మీరు అంత పెద్ద పోటుగాళ్ళ, ఉన్న పుండాకోరులందరూ అక్కడే ఉన్నారు అందుకని. నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. రేప్. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అండర్స్టాండ్. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. అండర్స్టాండ్. ఒక వ్యక్తిని బెదిరించటం, లోబరుచుకునే ప్రాసెస్లో పవర్ని అబ్యూస్ చేయటం, ఏది నిన్ను ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తా అంటే ఎమోషనల్లీ షీ ఈజ్ బీయింగ్ అబ్యూజ్డ్. నాట్ ఓన్లీ ఫిజికల్ అబ్యూస్, ఎమోషనల్గా కూడా. నీ కొడుకున్నాడు, నీ భర్త లేడు, నీ కొడుకు సంగతి ఏంటో చూసుకో అని చెప్పానంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నీ సంగతి చూస్తానని చెప్పని బెదిరిస్తే బేసిక్గా జనరల్గా ఎవరైనా బయట మగపిల్లలు కూడా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, రెగ్యులర్గా పబ్లిక్లో తిరిగి గట్టిగా డక్క మొక్క తిన్న బ్యాచ్ కూడా, అమ్మాయినా అబ్బాయినా, వాళ్ళు కూడా ఒక రకంగా ఒక టెన్షన్కి గురవుతారు. అలాంటిది ఒక ఎంప్లాయీ భర్త దూరంగా ఉన్నాడు, తనకు ఒక పిల్లాడు ఉన్నాడు, అలాంటిది ఆ ఆవిడని ఒక ఎమ్మెల్యే చూసుకొని ఒక్కదానివే ఉన్నావని చెప్పని డైరెక్ట్గా లైఫ్ థ్రెట్ ఇస్తుంటే, ఇంతకు మించి దీని తర్వాత ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్ళి రేప్ చేస్తాడు, కొడతాడు, జుట్టు పట్టుకొని లాగుతాడు. ఆడపిల్లలకు ఏమైనా అయితే తల తీసేసే చట్టాన్ని తీసుకురండి సార్, ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం మేము. బయటోడు ఎవడో చేస్తే సుగాలి ప్రీతికి సంబంధించి దాన్ని మనం రాజకీయంగా వాడుకున్నాం, అది వేరే విషయం లేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. మరి ఇదేంటి? మీ నాయకుడు, మీ తొత్తు, మీ అనుచరుడు, మీ ఎమ్మెల్యే బీఫామ్ కట్టబెట్టి మరి ప్రజల మీదకు రుద్దిన ఒక నాయకుడు అని చెప్పుకోబడే ఒక లోఫర్ ఆడిపై చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు చూద్దాం అనుకుంటున్నాం, ఒకసారి చూసి తరిద్దాం అనుకుంటున్నాం. మార్పు కోసమే జనసేన వచ్చింది, మార్పు కోసమే జనసేన. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా చరిత్రలా మన, ఏమన్నా రాచకాల మన, ఒకడు దొండకాయ, ఒకడు బెండకాయ, ఒకడేమో అటు. అసలు అరే 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 అరే, ఏం పార్టీ సార్ ఇది? ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? ఎవరు సార్ వీళ్ళంతా? అసలు మాకేంటి దరిద్రం ఏంటి? నాకెవరో మనోళ్ళు, మన టీంలో ఉన్నోళ్ళు పెట్టారు ఒక అన్న, ఇది దయచేసి పబ్లిక్గా ఓపెన్ చేయమాకని చెప్పి ఓపెన్ చేస్తే, అబ్బా మాకేంటిది, వాడు పోయి వీడు పోయి మేమెందుకు చూడాల్సి వస్తుంది? ఏమో మీ రాజకీయాల్లోకి ఆ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని భ్రష్టు పట్టించారు, ఒక మాఫియా క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది కూడా ఇంతే. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇదేనా? ఇక మారవా మనం? మన జీవితాలు మారవా? ఇక ప్రజా జీవితంలో మంచి చేద్దాం అనుకున్న ఇక మారవా మనకి? నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ భయంతో నేను వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. నేను మా బాబాయ్ ఉంటాము. నెక్స్ట్ డే కూడా ఆయన కలుద్దాం, మాట్లాడాలి అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు. అలా నాకు ఆగస్ట్ ఎండింగ్లో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అతని వల్ల వచ్చింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను. చెప్తే అబార్షన్ చేయించుకో వెంటనే అనేసి అన్నారు. నేను అబార్షన్ చేయించుకోవట్లేదు, నీ వల్ల నాకు ఇంత జరిగింది, నేను అబార్షన్ చేయించుకోవట్లేదు అంటే అప్పటికే నన్ను బెదిరించారు. నువ్వు అబార్షన్ చేయించుకుంటే నువ్వు బ్రతుకుతావు, నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, లేకపోతే నా గురించి నీకు తెలుసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అబార్షన్ చేయించుకోను, ఎట్టి పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకోను అనేసి నేను వాదించాను. ఒక 2-3 సార్లు 2-3 రోజులు నన్ను బాగా బెదిరించి తర్వాత అష్యూరెన్స్ ఇచ్చారు. సరే, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు ఎలాగో దూరంగానే కదా ఉంటారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తకి నువ్వు విడాకులు ఇచ్చేసి అనేసి అన్నారు. ఇది కదా ట్రాప్ అంటే, ట్రాప్ అంటే ఏంటి? అమ్మాయిలు వంగట్ల మనం మాత్రం ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేసుకుంటూ పోతాం. జనసేన, మార్పు కోసమే జనసేన. అంటే మెల్లిగా అమ్మాయిని భర్తను వదిలేసి ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఆఖరికి లాస్ట్లో హ్యాండ్ ఇచ్చేద్దాం. అసలు ఈ అమ్మాయి ఏం చెప్తుందో ఒక్కసారి ఇక్కడ నుంచి పూర్తిగా ఇంకొక 3 minutes ఉంది, ఒకసారి వినండి. ఈ అమ్మాయి ఒకసారి చెప్పింది డైరెక్ట్గా మీరే చూడండి.
అబార్షన్ చేయించుకో, ఇది అయితే ఫస్ట్ అబార్షన్ చేయించుకో అని చెప్పి నమ్మించడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేసి నాకు చెప్పారు. నేను చాలా రోజులు చేయించుకోలేదు. అలా ఒక 2 months నాకు ప్రెగ్నెన్సీ ఉంది. దాని తర్వాత ఇంకా ఆయన కంటిన్యూస్గా బెదిరిస్తూ ఇంటికి వచ్చి కొడుతూ చేయించుకుంటావా లేదా అని చెప్పేసి టార్చర్ చేస్తూ ఫైన్ డే నేను అబార్షన్ చేయించుకున్నాను. ఆయన మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకుంటారని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి ఆయన వల్ల. ఎప్పుడూ మా ఇంటికి రావటం, నాకు ఇష్టం లేదు అని చెప్పినా సరే నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్ళో లేకపోతే ఇంట్లోనో నన్ను కొట్టి మా వాళ్ళని బూతులు తిట్టి చాలా రకంగా నన్ను సెక్షువల్లీ అటెంప్ట్ చేయడం జరిగింది. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు తెలియకుండా మా వాళ్ళ నెంబర్స్, మా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంటి అడ్రస్లు ఇవన్నీ కనుక్కొని నా భర్తకి కాల్ చేసి నువ్వు ఆ పిల్లకి విడాకులు ఇవ్వాలి, విడాకులు ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని, నీ కొడుకుని ఎవరిని వదలను, అందరినీ చంపేస్తాను అనేసి బెదిరించడం జరిగిందంట. ఇది నాకు తెలీదు, ఈ విషయం నాకు తెలీదు. నా భర్త నన్ను తర్వాత కాల్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేసి అన్నారు. ఇలా జరుగుతుంది అనేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. ఇలా రోజు ఇంటికి వస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్లీ నన్ను చాలా వాడుకుంటున్నాడు అనేసి నేను చెప్పి ఏడ్చాను. వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను తిట్టేసి నాకు చాలా దూరం అయిపోయారు. మేము ఇంకా నీతో మాట్లాడడం అని చెప్పి నన్ను వదిలేయడం జరిగింది. ఇదంతా ఆయన ప్లాన్డ్గానే చేసినట్టున్నారు. మా వాళ్ళందరినీ నాకు దూరం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్టున్నారు. వాళ్ళందరూ నన్ను దూరంగా వదిలేశారు. మా ఆయన మా బాబుని తీసుకెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. గత 6 నెలలుగా నేను ఒక్కదాన్నే ఉంటూ వచ్చాను. నేను నా ఒంటరితనాన్ని, నాకు పేరెంట్స్ లేరు, అమ్మ నాన్న లేరు అడగడానికి, చేయడానికి. అమ్మ నాన్న లేరు. అతను నాకు అష్యూరెన్స్ ఇస్తూనే వచ్చాడు, మ్యారేజ్ చేసుకుంటాను ఎక్సెట్రా అని చెప్పి. ఇలా వీళ్ళందరూ దూరం అయిపోయి నా గురించి ఎవ్వరూ అడగడానికి కూడా లేరు అని ఆయనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ 1.5 year నాతో ఉండి నన్ను ఇష్టం వచ్చినట్టు సెక్షువల్లీ వాడుకొని లిటరల్లీ నన్ను కొట్టి బలవంతంగా చాలా అంటే చాలాసార్లు చేసి January 7, 2026 ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ దిక్కున్న చోటు చెప్పుకో, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను, నేను మాట్లాడతాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి. ఇట్స్ బీన్ 20 days. అతను నన్ను వదిలేసి ఈ 1.5 సంవత్సరం నేను నరకం చూశాను. అతని వల్ల చూడాల్సిన నరకం అంతా చూశాను. నాకు ఇప్పుడు న్యాయం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. దాని గురించి పోరాటం చేస్తున్నాను. విన్నారు కదా? సో ఇప్పుడు మీరు చెప్పండి, యూ టెల్ మీ, ఇలాంటి రాజకీయ పార్టీ, ఇలాంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద ఎందుకు రుద్దుకున్నారు? ఎవరిని చూసి రుద్దుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు, యూ షుడ్ డెఫినెట్లీ లుక్ బ్యాక్. ఏంటండి, లేస్తే మతాలు, వేస్తే కులాలు, ఈ రెండు లేకపోతే ఆడపిల్లలు. అసలు ఇది ఒక పార్టీయా? మాకేంటి కర్మ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏంటి కర్మ? ఏంటండి ఈ కర్మ? ఆడపిల్లలకి హక్కులు, బాధ్యతలు. కారు దిగి ఎనెక్కించిపోతాడు, కారు దిగి అంటే ఆడపిల్లలు ఎక్కించిపోతాడంట. ఆడపిల్లలకి ఏమన్నా జరిగితే తోలు ఎందుకులే సార్ తీయటం? తోళ్ళు ఎందుకు తీయటం? దొరికినోడిని అట్లీస్ట్ కేసులు పెట్టి మంచి సెక్షన్స్ ఇన్వోక్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, న్యాయస్థానాలు చూసుకుంటాయి. తోలు ఈ తోలు తీయటం ఏందో తీయండి ఒకసారి. అరవింద్ శ్రీధర్ తోలు ఏం తీస్తారో చూస్తా. అరవింద్ శ్రీధర్ తోలు మీరు ఏం తీస్తారో చూద్దాం అనుకుంటున్నా. అరవింద్ శ్రీధర్కి ఇప్పుడు కాళ్ళు ఎరగొడతారా? కాళ్ళు ఎరగొట్టి మోకాళ్ళ మీద కూర్చోపెడతారా? అరవింద్ శ్రీధర్ని
లేదంటే అనవసరం తోలు ఇట్లా ఇంటికి వెళ్ళి తోలు ఎట్లా ఒలుస్తారా? ఒక్కొక్క రౌడీ గాడిని పోలీసులో దెబ్బ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారా? ఏమిస్తారో చూద్దాం అనుకుంటున్నాం సార్. మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం. ఏంటి క్విక్ మనట్లా ఆ రోజు లడ్డు విషయం బయటకు వచ్చినప్పటి నుంచి అస్సాం అయిపోయారు. అస్సాం అయిపోయారేంటి? లడ్డు విషయంలో యానిమల్ ఫ్యాట్ కనిపిస్తలేదు అనేసరికి. పగిడి పంజాబీ అమ్మమ్మమ్మమ్మ ఎట్లాంటి వాళ్ళు వచ్చారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పాపం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. ఇంకా 3 సంవత్సరాల్లోనే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అలా తప్పదేక మీరు అనుభవించాల్సిందే. అంతే. అట్లీస్ట్ ఐ రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ ఇలాంటి జరిగినప్పుడు ఇమీడియట్గా సోమోటోగా కేసెస్ తీసుకొని వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేసి, ఎమ్మెల్యే మీద కేసులు ఎందుకు ఫైల్ చేస్తారు మీరు? కేసు ఫైల్ చేయండి, ఎమ్మెల్యే మీద కేసు ఫైల్ చేయండి, ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయండి, అరెస్ట్ చేయించండి. అప్పుడు కాదు మీ నిబద్ధత ఏంటో తెలిసేది. మళ్ళీ నెక్స్ట్ బ్యాటింగ్లో మళ్ళీ కలుద్దాం. ఇక పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తున్నాను నేను, ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్, మేము ఖచ్చితంగా దీని మీద అవసరమైతే ఆ అమ్మాయిని ఇదే ప్రశ్న ఛానల్లో మా రెడ్ హాట్ సీట్ మీద కూర్చోబెట్టి మీ ఎమ్మెల్యే బండారం, మీ పార్టీ బండారం మొత్తం బయట పెడతాం. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన.